రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలా, ప్రజలు ఏ విధంగా ఆవేదన ఉన్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలా. చెల్లమ్మ నిండు గర్భిణి అయినా కూడా ఇక్కడ వచ్చి అంత ఆవేదనతో మాట్లాడుతున్నదంటే ప్రజల గుండెల్లో ఏ విధమైన బాధ ఉన్నదనేది ప్రభుత్వం మీద అర్థం చేసుకోవాలి. మా చెల్లమ్మ ఒకసారి చప్పట్లు కొట్టండి కాలేజ్ సభ్యులందరూ. ఇంత కష్టకాలంలో కూడా మన ముందరికి వచ్చినందుకు, మనందరికీ ధైర్యం ఇవ్వడానికి మాట్లాడినందుకు చాలా సంతోషము. దయచేసి మీరు ఒక దగ్గర కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అమ్మా అందరు మీరు మాట్లాడడం అయిపోయింది కదా, మనం పెద్దలతో మాట్లాడిద్దాం. ఎందుకంటే మీరు మాట్లాడినాక పెద్దలతో మాట్లాడి ఒక్కరు మాట్లాడారు. मैं गहरी मैं 30 साल से हैदराबाद में हूँ। अभी तक ऐसा कोई भी ये सिचुएशन नहीं आई है। ये फर्स्ट बार ऐसा हुआ है कि यहाँ पर घरों को बेघर किया जा रहा है और नदी के पास घर है। कभी हम लोग के पास कोई प्रॉब्लम नहीं हुई है और सुंदरीकरण का हो रहा है, सुंदरीकरण कराइए, लेकिन किसी को घर को बेघर करके ये नहीं कराना। लंदन बना रहे हैं, लंदन बना, लंदन इंडिया लंदन नहीं हो जाएगा। इतनी टेक्निकल है इंडिया में कि सब कुछ उसी जगह पर हो सकता है। और मेरे परिवार में इतनी प्रॉब्लम है, मेरे पति को अटैक पड़ा है, दो अभी भी एक लाते से मेरी बहू 8 मंथ प्रेगनेंट है, कभी भी कुछ भी हो सकता, बेड रेस्ट है और ये प्रॉब्लम हो रही है। आप हमको घर चाहिए बस और कुछ नहीं चाहिए। మీరు రండి ప్లీజ్. వద్దు అమ్మ, వద్దు అట్లానొద్దు అమ్మ, అట్లొద్దు. ఉండండి, నాకు అర్థమైంది. రండి అమ్మా. యూ వాంటెడ్ టు స్పీక్ రైట్? యూ వాంటెడ్ టు స్పీక్. ప్లీజ్ గో హెడ్. ఫస్ట్ లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మీరు. మీడియానే అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. మేము కేంద్ర విహారంలో ఉంటాము. మావి మొత్తం 383 ఇళ్ళు ఉంటాయి. అందులో 148 ఇళ్ళకి బఫర్ జోన్ లో ఉన్నాయని తెలిసింది. మేమందరము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని. మేమందరము ప్రతి పైసా కూడబెట్టుకొని లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్నాము. ఇక్కడ యాక్చువల్ గా మాకు గ్రీనరీ అని అదని ఇదని చాలా బాగా నచ్చి కొనుక్కున్నాము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేమందరం ఇక్కడ ఉన్నాము. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి చాలా కూడు గుడ్డ सब कुछ उसी जगह पर हो सकता है। और मेरे परिवार में इतनी प्रॉब्लम है, मेरे पति को अटैक पड़ा है, दो अभी भी एक लाते से मेरी बहू 8 मंथ प्रेगनेंट है, कभी भी कुछ भी हो सकता, बेड रेस्ट है और ये प्रॉब्लम हो रही है। आप हमको घर चाहिए बस और कुछ नहीं चाहिए। ప్లీజ్ వద్దు చెప్పినా అదే అన్న. మీరు అందరూ అదే కదా. సరే మాట్లాడండి. చాలా థ్యాంక్స్ సార్ ఈరోజు వచ్చినందుకు. నిన్న మిమ్మల్ని కలవడానికి మేమందరం ఈ కాలనీ వాళ్ళందరం కూడా 6 o'clock ఇక్కడి నుంచి 6 o'clock బయలుదేరి మేము టీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. నిన్న మేము వచ్చిన కొంచెం సేపటికే మీరు చాలా రెస్పాండ్ అయ్యారు. చాలా అసలు ఈ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత కొంచెం సేపటికి వీ హ్యావ్ సీన్ దాని కిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్స్ మేము అక్కడ ప్లేస్ చేసిన కన్సర్న్స్నే వాళ్ళు మళ్ళీ అదే వ్యక్తిగత పరచడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మేము యాక్చువల్లీ ఇంత రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు వస్తారని కూడా మాకు యాక్చువల్లీ నమ్మకం లేదు. అండ్ వీఆర్ సో సర్ప్రైజ్డ్ అండి. ఇంతమంది మా కోసం ఇంతమంది వస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు అనేది చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అండ్ మోరోవర్ మా కన్సర్న్స్ ఇవేమి నేను కొత్తగా చెప్పేది కాదు సార్, అందరూ చెప్పిందే నేను చెప్తున్నాను. సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయండి. కేస్ బై కేస్
చూడండి, ఫీల్డ్ విజిట్స్ చేయండి, మాకు తగ్గిన న్యాయం చేయండి అని మాత్రమే నేను మీ తరఫున కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. ఒక విషయం మాత్రం చెప్పాలా సమాముఖం, ఒక మినిట్ ఆగండి, మాకు ఎవరు మాట్లాడకండి, ఒక మినిట్. మీరు నిన్న చేసిన పోరాట ఫలితం ప్రభుత్వం దిగి వచ్చి రంగనాథ్ మరియు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పేద మధ్య తరగతి ఇంట్లో జోలికి మేము పోము అని చెప్పిండ్రు. అది మీరు చేసిన కొట్లాట వల్లనే, అదంతా మీ ఫలితం అని చెప్పాలి. మనం ధైర్యంగా ఉంటే ఇంకెవ్వరు కూడా మన జోలికి రాలని హరీష్ అన్న గారు చెప్తున్నారు కాబట్టి బైక్ మీరు మాట్లాడండి. హరీష్ రావు గారికి పెద్ద మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, మీరందరూ మాకు అండగా నిలిచినందుకు, మీరు వచ్చినందుకు. నిన్న పొద్దున వచ్చాం సార్ మేము మీ దగ్గరికి, చాలా సంతోషం. ఈరోజు మేము వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మీరందరూ వచ్చి ఇంత మాకు సహకారం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ అమ్మా. మన పెద్దలతో మాట్లాడిద్దాం, ఏమనుకోదు. నాగరాజ్ కొంచెం మైక్ తీసేసుకోండి అన్న, అందరిది అదే బాధ కదా మాకు తెలుసు. మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి సార్. ముందర రండి. ప్రెసిడెంట్ సార్, నేను నిన్న మా టీం మొత్తం అంతా కూడా మన ప్రగతి భవన్కి రావడం జరిగింది సార్. ప్రగతి భవన్కి ఎందుకు వచ్చారని చెప్పంటే తెలంగాణ భవన్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ మాకు భయభ్రాంతులు చేసి, మేము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్, నేను మాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. వీళ్ళు రిటైర్మెంట్ పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసినాము. బాజాప్తా వాళ్ళు బఫర్ జోన్లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది. ఈరోజు బఫర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి, మేము ఆఫీసర్లు వస్తున్నారని చెప్పానంటే మేము ఎక్కడ పోవాలి సార్? మాకు ఇచ్చే ఈ 2 గదులు బెడ్రూమ్ సరిపోతుందా? ఇంతమందిని ప్రాణం కలకలమనిపించి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లాస్ట్ టైం గవర్నమెంట్ మంచిగానే చేసింది, ఇంతకన్నా మంచిగా చేస్తుందని చెప్పేసి మాలాంటి వాళ్ళు అందరం కూడా మేము ఇంతమందిని కూడా ఇడిచిపెట్టి ఆయన ఏదో చేస్తారని చెప్పని మేము ఓటేసి గెలిపించాం. ఇవాళ గెలిపించినందుకు మాకు ఏ విధమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చి పెట్టారో, మాకు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది, ఎవరితోటి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. మాకు ఇప్పుడు బెడ్రూమ్ ఒకళ్ళకి ఇస్తామంటున్నారు, అది ఇచ్చినందువలన మా పిల్లలు ఎక్కడ పోతారు? మేము ఏం చేయాలి? రేపు అక్కడ పూల కొడితే వాళ్ళు ఎవరు కడతారు? వాళ్ళ ఈఎంఐలు ఎవరు కడతారు? వీళ్ళకి జాబు పోతే మాకు తిండి పెట్టేది ఎవరు? మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏంటి? అందుకనే నేను ఎక్కువ మాట్లాడను, మిత్రులందరూ కూడా చాలా మంది మాట్లాడారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే హరీష్ రావు అన్న గారికి, సబితక్క గారికి, అలాగే మల్లారెడ్డి అన్న గారికి, గంగుల ప్రతాప్ గారికి, అలాగే మహమూద్ అలీ గారికి, అలాగే మన స్వామిగౌడ్ గారు మా లీడర్, ఆయన మా ఎంప్లాయీస్ లీడర్, ఆయన వీరందరికీ కూడా, అలాగే కౌశిక్ రెడ్డి గారికి, వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే బసవరావు గారికి, అలాగే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా మా మనం ఒకటే ఏంటని చెప్పంటే, మా గోడు మీరు విని మా తరపు నుంచి మేము ఇదివరకు కూడా ప్రగతి భవన్కి వస్తామని చెప్పంటే మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు రావద్దు, తెలంగాణ చెప్పండి. వాళ్ళు ఏమన్నారంటే మీరు వద్దు, మేము మా వాళ్ళతో మేము మాట్లాడిస్తాం, మీరు అక్కడ దాకా పోవద్దని అన్నారన్న. అయితే మేము ఎక్కడ దాకా కూడా పోలే. ఇంత డబ్బు కట్టిన తర్వాత ఈ రోజు కూడా మాకు డబుల్ ట్యాక్స్. మాది బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు అసలు కార్పొరేషన్లోకి రాలేదయ్యా, మీరంతా కూడా ఉన్నదే గ్రామ కంట్రోల్లో ఉన్నది అని చెప్పంటారు. ఇప్పటికి 65 అప్లికేషన్ తీసుకెళ్లి కమిషనర్ గారి దగ్గర పెట్టినా ఆయన ఎవరు మాట్లాడకండి అన్న. ఇప్పుడే చెప్పిండ్రు, స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీరు తెలంగాణ భవన్ దగ్గర పోవద్దు, మేమే ఏదో ఉద్ధరిస్తామని చెప్పాడంట. విచిత్రం ఏముంది, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే అటు కాంగ్రెస్ పార్టీకి కాకుండా పోయారు, ఇటు ప్రజలకు కాకుండా పోయారు. వీళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో చీలు మామూలు కాదంటారు, ఇటు ప్రజలేమో చీలతో ఏం పని అయితే లేదంటారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి అది. దయచేసి అన్న, మీరు అందరు మాట్లాడినారు కదా, ఏమనుకోవద్దు. ఆ మైక్ దయచేసి పెద్దోళ్ళకి ప్లీజ్ అందరు కాలనీ ఒక్కొక్కరు మాట్లాడినారు కదా, మాట్లాడండి. ఇంకా దయచేసి నా పేరు చిరంజీవి, మేము పీజీ కాలనీ ఫేస్ 1లో ఉంటున్నాం మేడం. యాక్చువల్లీగా మేము నేను 20 సంవత్సరాలు ఆర్మీలో డ్యూటీ చేసి ఈ పైసలన్నీ ఇక్కడ పెట్టి తర్వాత 30 లక్షల రూపాయలు నేను లోన్ తీసుకున్నాను సార్. ప్రతి నెల నేను 30,000 లోన్ కడుతున్నాను. ఈ టైంలో నేను 15 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాను. అయినా సరే ఈ రోజు
ఈ రోజు మా కాలనీ తరఫున నేను ఎందుకు మాట్లాడుతున్నా అందులో 15 ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు తరఫు నుంచి బఫర్ జోన్ లో ఉన్నాయి, FTL లో ఉన్నాయి, అలాగని రెడ్ మార్కు లైన్ మార్కు అంటున్నారు. అది చూసి వారం రోజుల నుంచి మేము పని పాటు లేకుండా అదే ఉన్నాం. ఒకవేళ ఏ టైంలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తారనేది మాకు భయం పట్టుకుంది. చిన్న చిన్న పిల్లలు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచో తిరిగి మేము ఈ ఆర్మీ ఏరియా నుంచి వచ్చి దగ్గరగా ఆర్మీ ఉందని ఇక్కడ సెటిల్ అయ్యాం. ఈ రోజున మా ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఏం చేయకపోతున్నాం అనేది మా పిల్లలకి ఎవరికి అర్థం కావట్లేదు. దీని గురించి ఆలోచించి మీరు కొద్దిగా ఇచ్చేసించండి. దీని గురించి చిరంజీవి గారు ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మేము ఉన్నాం, మీతో కొట్లాడతాం మీతో. అన్న అందరికీ కూడా నమస్కారం. నేను మధు పార్క్ రిడ్జ్లో ఉంటాను. మధు పార్క్ రిడ్జ్ ఇక్కడ దాదాపు 380 ఫ్లాట్స్ ఉన్నాయి. మేము కొనేటప్పుడు బఫర్ జోన్ వచ్చి 9 మీటర్లే ఉన్నది. కానీ ఈనాడు వచ్చేసి 50 మీటర్లు అని చెప్పేసి మా మొత్తం ఏ బ్లాక్ దాదాపు ఒక 220 ఫ్లాట్స్ పోతూ ఉన్నాయి. ఇది ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. అసలు మాకు పర్మిషన్ 15 ఏళ్ళ కింద పర్మిషన్ ఇచ్చిండ్రు. 15 ఏళ్ళ కిందనే మేము ఇల్లు కట్టుకుని అక్కడ ఫ్లాట్స్ కొని ఉన్నాం. చాలామంది వాళ్ళు కూడా లోన్స్ తోటి ఉన్నాం. ఈ మార్కింగ్ చేసిన తర్వాత అనేక మంది నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ప్రజాప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి అయితే అన్నాడు ప్రజాద్రోహ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఎంతమంది బీద ఇక్కడ ఉన్నంతా కూడా ఎంప్లాయీస్ మామూలుగా ఉన్న మధ్యతరగతి కుటుంబ సభ్యులే ఉన్నారు. కాబట్టి మీరు అందరూ మరి సహకారం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సోదరులందరికీ. 1 మినిట్. నేను విశాల్ నగర్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా చెప్పింది అంటే అందరూ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నేను ప్రాబ్లీ దాని గురించి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరు మధ్యతరగతి వాళ్ళని సార్. మేము 30 సంవత్సరాలు లోన్లు ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ 1 జనరేషన్ కష్టపడితే కానీ ఒక ఇల్లు కట్టుకోలేము. సో మీరు వచ్చేసి బఫర్ జోన్ FTL అని చెప్పేస్తే ఇన్ షార్ట్గా మీరు ఒక తరాన్ని మమ్మల్ని చంపేస్తున్నారు. ఓకే, వీఆర్ నాట్ ఎక్సీడింగ్ మోర్ దాన్ దట్. మీ 5 ఇయర్స్ స్పాన్లో మీ ఒక్క డిసిషన్ మా ఒక జనరేషన్ని చంపేస్తుంది సార్, ఈ మా మూసినది యొక్క. సో అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఈ డిసిషన్ని మీరు ఇచ్చేయండి సార్. आपका नाम? हाशम. हाशम, थैंक यू. आपका जरूर आपका सजेशन लेंगे అన్నా ప్లీజ్ అన్నా. నేను ఇక్కడ సాయి హర్షన్ నగర్ ఉంటారు. నా పేరు దశరథరావు. మేము ఇక్కడ 2002లో ఊడా అప్రూవల్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ మాది. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇది డిపార్ట్మెంటల్ దాని వెనకనే ఉంటాం మేము. అక్కడ ఉంటే 2002లో మేము ఊడా అప్రూవల్ తీసుకొని లోన్ తీసుకొని హడ్కో నుండి లోన్ తీసుకొని ఇప్పటికి కూడా నేను 20 ఇయర్స్ అయితే నేను లోన్ పే చేస్తూనే ఉన్నా. ఇంకా ఇప్పుడు లోన్ పే చేస్తూనే ఉన్నా. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు మేము ఇక్కడనే కాలువ ఆనుకొని ఉండదు మా ఇల్లు కాలువ ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఏమో పోతుంది అంటారు. మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దగా నేను నాకు మన్మరాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెట్టుకొని నేను ఎక్కడ పోవాలి, ఏం చేయాలి సార్? మీకు రేవంత్ రెడ్డి గారు మీకు చాలా ఇది బాంబే సిటీ కాదు. 2 కిలోకెళ్ళి సముద్రం ఉండి ల్యాండ్ స్టాగ్నేషన్ కానీ ఏది హైదరాబాద్ లోపల నీకు 100 కిలోమీటర్లు కూడా ఎక్కడైనా పోవచ్చు. నువ్వు అన్ని వదిలిపెట్టి మా మీద పడ్డారు సార్. మూసీనగర్ రివర్ ఫ్రంట్ పెట్టుకొని మీరు ఇక్కడ ఇస్తాన్బుల్ పోతున్నారు, లండన్ పోయి వచ్చినారు, నేను ఆడ చేస్తా ఇది చేస్తా అంటే ఇది అవుతుందా సార్? ఇది హైదరాబాద్ సార్. ఇది హైదరాబాద్ లోపల నువ్వు లండన్ కడతా, నేను ఇస్తాన్బుల్ కడతా. దయచేసి అందరి బాధ నాకు అర్థమైంది. ఒక మినిట్, అందరి బాధ నాకు అర్థమైంది. పెద్దలు చాలా మంది మాట్లాడాలి కాబట్టి అలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడినాం తెలంగాణ స్టేట్ కావాలని. ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకు ఇట్లా ఇబ్బంది పెట్టి తెలంగాణ వచ్చింది నాకు ఇట్లా సతాయిస్తారంటే నేను ఒప్పుకోను సార్. ఏమైనా కానీ ఈ రేవంత్ రెడ్డికి అసలు సీట్లు రాలేదు, దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పదవిస్తున్నాడు. ఈ నా కొడుకుని తెలంగాణ నుంచి తరలి కొట్టాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను ఉన్నా. ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో. ఎందుకైనా సార్ తెలంగాణ తీసుకుంది మనము? ఎందుకైనా మనం ఇంత పోరాడింది? ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చేసి సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీసాను సార్. ఒఫీషియల్ మ్యాప్ పైన మనం గీత గీసినాం, తెలంగాణ సపరేట్ చేసాం. ఈడ ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా? మనం గీసినాం సార్. టీఆర్ఎస్ పార్టీ మనం గీకినాం. రైట్ అన్నా, థ్యాంక్ యూ అన్నా. అరే మాట్లాడినావు కదనే సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం సార్. నేను మా బస్సు నుంచి ఒకటే తెలియపరుస్తున్నాను సార్. మాది అవతల కార్వాడ్ డివిజన్ సార్. ఈ ఒక్కసారి బప్పర్చోడు సమస్య నుంచి మా బస్సులో ఈ నది కానుకొని ఉంది సార్. అడిగే పోతున్నాం సార్. 150 ఇల్లు గురి దగ్గరికి వచ్చి దయచేసి నేను వచ్చి RBX నంబర్ కూడా వేసాను సార్.